ఎంత పెద్ద కొండ. ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి మనం. పాము కనిపిస్తుంది ఏమో అని చూస్తా. పాము కనిపించిందంటే నేను చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కొంచెం స్లిప్ అయిందంటే కింద పడతాం, తల పగులుతుంది, కాలు స్లిప్ అవుతుంది. ముసునూరు రాజులు పరిపాలించిన కోట. కొండపల్లి బొమ్మలు అనగానే మనకి డాన్సింగ్ గర్ల్ అయితే బొమ్మ కనిపిస్తుంది. బ్యాక్ చూస్తున్నారా ఎంత పెద్ద కొండ. ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి మనం. ఈ కొండ ఎక్కితేనే కానీ మన జర్నీ ఎండింగ్ రాదు. అండ్ చిన్న చిన్న మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ లాగా వాటర్ కారుతూ ఉంటుంది. అండ్ వర్షం బాగా రెయినీ సీజన్ అప్పుడు బాగా వర్షం పడుతున్నప్పుడు అయితే ఇంకా వాటర్ ఇట్లా కిందికి జారుతున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇట్లాంటి నేచర్స్ని ఎంజాయ్ చేసే ఉంటారు. ఓకే, ఎక్కుదాం పదండి పైకి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం చెట్లు, కొండలు, ఇవే గ్రీనరీ మొత్తం కూడా. ఒక జంతువు కూడా కనిపించలేదు, ఒక పాము కూడా కనిపించలేదు. పాము కనిపిస్తుంది ఏమో అని చూస్తా. పాము కనిపించిందంటే మొత్తం వ్లాగ్ అంతా ఆఫ్ చేసేసి పరిగే పరుగు. సో బ్యూటిఫుల్. అండ్ అక్కడక్కడ కలర్ఫుల్గా బటర్ఫ్లైస్. అండ్ చాలామంది వచ్చారు. మాకు ఇప్పటివరకు కనిపించలేదు. అండ్ పైకి వచ్చిన తర్వాత చాలామంది ట్రెక్కింగ్కి వచ్చారు. నన్ను చూసి, వాళ్ళందరూ జెంట్స్ అనమాట, నన్ను చూసి మీరు ఎక్కగలరా, ఇటువైపు వచ్చారు అని అన్నారనమాట. ఎక్కి చూపిస్తా పదండి. బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అలసిపోయికి వచ్చినారనమాట వీళ్ళంతా. అక్కడ 3 కోతులు చూడండి. వాళ్ళిద్దరూ అలవాటు ఉంది అని అంటున్నాడు కదా, దాని నుంచి వాగుతున్నాడు కదా. వాడు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటానే ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇంత పెద్ద కొండ ఎక్కాలన్నమాట మనం. ఆల్రెడీ ఉన్నాయి కదా హోల్స్, అక్కడక్కడ స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా. నేను చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కొంచెం స్లిప్ అయిందంటే కింద పడతాం, తల పగులుతుంది. నేను చాలా కేర్ఫుల్. ఈ మధ్యలో తాడు కూడా ఇచ్చారు. ఫైనల్లీ నేను ఎక్కేసాను. మామూలు అడ్వెంచర్ కాదు. ఆ కొండ ఎక్కడానికైతే చాలా ఇబ్బంది పడ్డాం. ఎక్కడ స్లిప్ అయిపోతుంది. అండ్ చెప్పులు లేకుండా, షూస్ లేకుండా అయితే కొంచెం కంట్రోల్ అవుతుంది, కానీ షూస్ వేసుకొని అయితే ఇది జారిపోతుంది. అండ్ మా అక్క అయితే అక్కడే ఉండిపోయింది, తను ఎక్కలేను అని. ప్రెజెంట్ అయితే మేము ఎక్కేసాం అతి కష్టం మీద. అండ్ చాలా అంటే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అండ్ చాలా భయం కూడా వేసింది నాకు. ఒక్కరు పడ్డామంటే వరుసగా అందరం దొర్లుకుంటూ పడిపోతాం. సో అంత ఉంది అనమాట ఇక్కడ ప్రాబ్లం. ఫైనల్లీ కొండ ఎక్కేసాం అనమాట. అతి కష్టమైన కొండ ఇంకా ఉంది మనకి వెళ్ళాల్సింది. ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్ అండి. అది మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్. అండ్ ఇక్కడ ఒక వాటర్ బాటిల్. సో ప్లాస్టిక్ అనేది మనకి భూమిలో కరిగిపోదు. పర్యావరణానికి చాలా నష్టం అనమాట ప్లాస్టిక్ అనేది. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అవాయిడ్ చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్. సో ఇది ఎంట్రన్స్ అనమాట కొండకి. వచ్చేసాం. సో ఫైనల్లీ వచ్చేసాం మనం. కొండ ఎక్కేసాం. కొండపల్లి కోట అనమాట. చాలా కష్టం అనిపించింది. అండ్ ఫస్ట్ టైం కదా. అండ్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి చాలా ఈజీని. ఫైనల్లీ నేను కంప్లీట్ చేశాను వ్లాగ్. కోట ఎక్కేసాము అతి కష్టం మీద. ప్లీజ్ నా కష్టానికి ప్రతిఫలం దక్కేలా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఛానల్ని. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేస్తే ఇంకా అంటే ఆ సపోర్ట్తో ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ని నేను మీకు చూపిస్తాను. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి నేచర్ని. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఫ్రెష్ ఎయిర్. నేను ఇందాక అక్కడ నుంచొని ఎంత ఫ్రెష్గా ఉంది ఎయిర్ అని చెప్పేసి అన్నాను కదా, అదే ప్లేస్ అక్కడ. సో చూస్తున్నారు కదా, అక్కడే నుంచొని ఉన్నాం.
అండ్ మా అక్క ఈ కింద ఉంది ఈ ప్లేస్లో, వీళ్ళిద్దరూ అక్కడ మధ్యలో ఉన్నారు కదా ఆ ప్లేస్లో ఉందన్నమాట. తను ఎక్కలేకపోయింది ఆ కొండ, చాలా కష్టం. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇక్కడ పర్పుల్ కలర్లో భలే ఉన్నాయి. చాలా మంది వచ్చారు. నేను అంటే దారిలో నాకు ఎక్కువ తగలలేదు, తక్కువ మెంబర్స్ తగిలారు. అండ్ కోట పైన మాత్రం అసలు కోట ఎక్కిన తర్వాత జనాలు మామూలుగా లేరు ఇక్కడ. అండ్ అందరూ స్టూడెంట్స్ అనమాట. సో ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టున్నారు మొత్తం కూడా స్టూడెంట్స్. చాలామంది పిల్లలు ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ. సో ఫైనల్గా కొంచెం వెయిట్ ఎక్కువైనా సరే ఈజీగా ఎక్కేసేసారు అందరూ బాగానే. ఇప్పుడు మేము వచ్చిన ప్లేసే కాకుండా ఇంకొక రూట్ కూడా ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా. సో మనకి ఇక్కడ నుంచి కనిపించకపోవచ్చు, చాలా చిన్నగా జనాలు కనిపిస్తున్నారు, అక్కడ ఉన్నారు కొంతమంది. అండ్ అక్కడ ఒక టెంపుల్ లాగా ఉంది కదా, అదే కోట అనమాట. అది అక్కడ మొత్తం శిథిలం అయిపోయిన కోట కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, దర్గా లాగా. అండ్ ఇదే బ్యూటిఫుల్ ఇబ్రహీంపట్నం సిటీ, చూసారా ఎంత బ్యూటిఫుల్గా పైనుంచి ఇక్కడ కనిపిస్తుందో. అండ్ అది వచ్చేసి టీవీ టవర్ అనమాట. ఇది పవర్ ప్లాంట్. ఇంత బ్యూటిఫుల్ నేచరు, బ్యూటిఫుల్ సిటీ అండ్ ఫ్రెష్ ఎయిర్, ఎంత హాయిగా ఉందో, ప్రశాంతమైన జీవితం అనమాట. సో నెక్స్ట్ కోట కూడా కవర్ చేసేద్దాం మనం. ఇప్పుడు ఎక్కాం, ఇంకా దిగడం అతి కష్టం అనమాట మనం. సో అక్కడ జూమ్ చేయండి ఒకసారి. సో అది కోట, మనం కొండపల్లి కోట అనమాట. అండ్ ఫైనల్ అది 14th century కోట అనమాట. సో ముస్నూర్ రాజులు పరిపాలించిన కోట ఇది. అండ్ మొత్తం శిథిలావస్థకు చేరుకుంది అసలు అప్పట్లో. అండ్ మొత్తం కూడా రాణులు అండ్ రాజులు వాళ్ళ నివాసం ఉండేది. అండ్ కొలను ఇలాంటివి, అండ్ ఏనుగులు, గుర్రాలు అవన్నీ వెళ్ళే వే మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది. బట్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. అండ్ పక్కనే దర్గా కూడా, చిన్న దర్గా కూడా ఉంది మనకి ఇక్కడ. అండ్ ఫైనల్గా ఇక్కడ కోట ఈ కొండ ఎక్కిన తర్వాత కోట చాలా చిన్నగా కనిపిస్తుంది. అండ్ కిందకి వెళ్ళి చూసిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. ఫైనల్గా ఇది మన జర్నీ, కొండపల్లి కోట ఎక్కేసాము. కొండ అతి పెద్ద కొండ ఎక్కాము అతి కష్టం మీద. ఆల్రెడీ ఆల్మోస్ట్ కొండ ఎక్కేసేసాము, అంతా మొత్తం వ్యూ అంతా చూసేసాము. ఇప్పుడు దిగుతున్నాము. సో ఎక్కడం కొంచెం కష్టం, బట్ దిగడం చాలా కష్టం. ఎక్కడైనా కొంచెమన్నా స్లిప్ అయిందంటే ఇంకా అంతే సంగతులు. అండ్ ఇట్లా ఫ్లో ఉంది కదా, సో ఈ విధంగా కొమ్మలు అండ్ ఏమైనా చెట్లు ఏమైనా ఉంటే పట్టుకొని దిగడం బెటరు, లేదంటే కాలు స్లిప్ అవుతుంది. అండ్ మనం ఎక్కేటప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కుతాం కాబట్టి సో బ్యాగ్స్ అవన్నీ, జర్కిన్స్ అవన్నీ హెవీగా ఉన్నా సరే ఈజీగా క్యారీ చేసేస్తాం అనమాట. ఆ ఎగ్జైట్మెంట్ ఆ విధంగా ఉంటుంది అనమాట. కొండపైకి ఎక్కాలి అన్న ఎగ్జైట్మెంట్, జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ దిగేటప్పుడు అంతా చూసేస్తాం కదా మనం, వ్యూ పాయింట్ అంతా చూసేసి ఎంజాయ్మెంట్ అంతా అయిపోతుంది కదా. ఇప్పుడు కిందకి దిగాలి కదా, కిందకి దిగేసరికి మనకి ఎక్కడ లేని నీరసం అంతా ఇక మన ఒంటిపైనే ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ చెమటలు కక్కుతున్నాం మేము. అందుకే దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, ప్లీజ్. చెట్లు లేకపోతే మన పరిస్థితి ఏంటంటారు? దారుణాతి దారుణం కదా. ఇట్లా చిన్న చిన్న అడవులన్నా ఉన్నాయి కాబట్టి ఆ మాత్రమన్నా మనకు వర్షాలు పడుతున్నాయి. మనం ఇంకా బతికి బట్ట కడుతున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఇందాక మా అక్క ఆగిపోయింది కదా కొండ ఎక్కలేను అని చెప్పేసి. ఇప్పుడు మా అక్కని అక్కడే ఉంచేసామన్నమాట. అక్క, నా వాయిస్ వినిపిస్తుందా? ఉంది మా అక్క. ఏ పులి తినలేదు మా అక్కని. అయ్యో రామా, నాకు ఐడియా తట్టలేదండి. సేఫ్ గా ఉంది. సో మా అక్క దగ్గరికి వెళ్తున్నావు అంటే నిన్ను ఏదైనా పులి తినేసిందేమో అనుకున్నాను. ఓకే, వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా కేర్ఫుల్గా.
ఎక్కడమైతే ఎక్కేసాను, ఇప్పుడు దిగాలంటే చాలా కష్టంగా ఉంది. నేను ప్రజెంట్ అయితే తాడు సపోర్ట్తో దిగుతున్నాను. ఎక్కడైతే ఇక్కడెక్కడ చిన్న చిన్న సపోర్టర్స్ ఇలాగా ఉన్నాయో అక్కడ కాలేస్తున్నాం అనమాట. ఆ హోల్స్ ఉన్నాయి మధ్య మధ్యలో. ఫ్రెండ్స్ ఇట్లా చెప్పులు వేసుకురాకూడదు ఫ్రెండ్స్, ఇట్లా షూస్ వేసుకురావాలి. ఓకే, కష్టం దిగేదాకా. తప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. దిగడం మాత్రం చాలా ఈజీ అనుకున్నాను, కానీ చాలా చాలా కష్టం అన్నమాట. కొండలు గుట్టలు దాటుకొని అలా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. అండ్ మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది ట్రెక్కింగ్ అనేది. అండ్ నేనైతే ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేయడం. అంటే హైదరాబాద్లో అనంతగిరి హిల్స్ ఎక్కాము, అది చాలా చిన్నదిలేండి దీంతో పోల్చుకుంటే. అండ్ ఇది చాలా పెద్దగా ఉంది, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. అసలు మధ్య మధ్యలో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. అండ్ మా సిస్టర్ కూడా అసలు సగం వరకే వచ్చింది. అండ్ ఎక్కేటప్పుడు బాగానే ఉంది, కానీ దిగేటప్పుడు చాలా జారిపోతున్నాయి రాళ్ళు. అండ్ చాలా చోట్ల పడిపోయాను కూడా నేను. దెబ్బలేమి గట్టిగా తగలలేదులే, కానీ జస్ట్ స్కిడ్ అయింది అంతే. ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, డన్, కంప్లీట్ చేసేసాం. సో ఇప్పుడు కొండపల్లి కోట ఎలా ఉంది, దాని చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం పదండి. కొండపల్లి కోట అండ్ పక్కన దర్గా కూడా ఉంది. అండ్ ఇదే ఎంట్రన్స్, కొండపల్లి కోట ఎంట్రన్స్ అనమాట. 14th century కోట ఇది. ముసునూరు రాజులు పరిపాలించిన కోట ఇది. ఈ కోటలోకి ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టేశారు. దీని టైమింగ్స్ ఏంటంటే 10:30 to 5 వరకు కోట టైమింగ్స్ అన్నమాట. ఇది వచ్చేసి కొండపల్లి కోట మొత్తము మ్యాప్ అన్నమాట. సో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కింద మనకి రాసిచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పేసి, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అప్పట్లో ఎలా ఉండేది, దర్బార్ హాలు, గజశాల కింద అంతస్తులో, అలాగే మొదటి అంతస్తులో నాట్యశాల, శిబిర ప్రాంతము, నీటి తొట్టి ప్రాంతము. సో ఇలా రాశారనమాట మొత్తం కూడా. సో ఈ విధంగా ఉండేది. అండ్ లోపలికి వెళ్ళి మొత్తం ఇప్పుడైతే శిథిలావస్థకు చేరుకుంది కోట అంతా కూడా. అప్పట్లో అసలు మామూలుగా ఉండేది కాదు ఇది. ఇదంతా ఇక్కడ ఉంది. అండ్ దీనికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడ ఇదే మొత్తం కోట అంతా. సో కోతులు చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాము దీని మొత్తము ఏ విధంగా ఉంది కోట అసలు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మొత్తం కూడా షూట్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ బయటంతా షూట్ చేసిన తర్వాత లోపలికి వెళ్తే షూట్ చేయడానికి వీలు లేదు, లోపల జస్ట్ చూసేసి రావాలి అని చెప్పారు. ఇక అందుకని నేను మొత్తం కూడా బయటే షూట్ చేశాను. లోపల ఇంకేమీ అంటే మనకి ఏముంటాయి అంటే లోపల అప్పుడు రాజులు పరిపాలించిన రాజులకు సంబంధించి కత్తులు కానీ అలా ఫొటోస్ గ్యాలరీ కానీ అవన్నీ కూడా మనకి అక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ వీటికి సంబంధించి మనకి వాటి ఆనవాళ్ళు అన్నీ కూడా మనకి హైదరాబాద్ మ్యూజియంలో భద్రపరిచారు. ఒకసారి కోటకు సంబంధించి మనం దాని చరిత్ర తెలుసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలోని ఒక శిథిలమైన కోట కొండపల్లి కోట అనే చెప్పొచ్చు. ముస్నూరి కమ్మరాజుల కాలంలో ఈ కోటను నిర్మించారు. ఇది 14వ శతాబ్దం కాలానికి చెందిందనమాట. అయితే ఢిల్లీ సుల్తాన్లను పారద్రోలి ఈ దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేసిన తెలుగు వీరుడు ముసునూరి ప్రోలయ రాజ్యాన్ని సుభిక్షంగా శత్రు దుర్భేద్యంగా మలిచే ప్రయత్నంలోనే ఈ త్రిలింగ దేశంలోని అనేక కోటల నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగానే కొండపల్లి కోట నిర్మాణం పూనుకున్నారనమాట. ఇక సుమారు 300 ఏళ్ళు ఈ కోటని పరిపాలించారంట. గ్రెనేడ్ రాళ్ళు, సున్నంతో దీన్ని నిర్మించారు. ఇది ఒక చారిత్రాత్మక కట్టడం అనే చెప్పొచ్చు. కొండపల్లి కమ్మరాజులు పరిపాలన కాలంలో ఈ ప్రాంతంలో వాణిజ్యంగా బాగా అభివృద్ధి చెందిందని చెప్తారు. అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలకు ఇది పుట్టినిల్లు. మనకు కొండపల్లి అనగానే మనకు కొండపల్లి బొమ్మలే గుర్తొస్తాయి.
పొనికి అనే ఒక చెక్కతో కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారంట. ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను ఇంకా మనల్ని అలరిస్తూనే ఉన్నాయి. కొండపల్లి బొమ్మలు అనగానే మనకి డాన్సింగ్ గర్ల్ అయితే బొమ్మ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బొమ్మలన్నీ కూడా. అసలు ఇవి ఎలా తయారు చేస్తారా అని చెప్పేసి అనిపిస్తుంది. అంతా డిఫరెంట్గా ఉంటాయి మొత్తం బొమ్మలన్నీ.